ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. జనసేన పార్టీ బలోపేతంపై పవన్ కళ్యాణ్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. జనసేన పార్టీలో కష్టపడ్డ నేతలకు పదవులు కట్టబెట్టాలని అధినేత డిసైడ్ అయ్యారు. పార్టీని గ్రౌండ్ లెవెల్ నుంచి స్ట్రాంగ్గా చేసుకుంటే రానున్న స్థానిక ఎన్నికల నుంచి 2029 ఎన్నికల దాకా జనసేన జెండా గట్టిగా ఎదిగేందుకు వీలు ఉంటుందని భావిస్తున్నారు. అందుకే పవన్ ఇప్పుడు పనిచేసే వారికి ప్రమోషన్లు ఇచ్చేందుకు, చేయని వారిని తప్పించేందుకు రెడీ అయ్యారని ప్రచారం సాగుతోంది. ముఖ్యంగా జనసేనకు కంచుకోట లాంటి ఉమ్మడి గోదావరి జిల్లాల్లో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ఆయన వ్యూహరచన చేస్తున్నట్టుగా చెబుతున్నారు. ఇందులో భాగంగానే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పుపై పవన్ సీరియస్గా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని 15 నియోజకవర్గాల్లో కనీసం 3 కొత్త ముఖాలకు ఈసారి కొత్తగా ఇన్ఛార్జీలుగా అవకాశం దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. జనసేన పార్టీకి గోదావరి జిల్లాలు బలమైన కేంద్రాలుగా ఉన్నాయి. ఉభయ గోదావరి జిల్లాల్లోని 2024 ఎన్నికల్లో జనసేన అధిక సీట్లు గెలుచుకుంది. పొత్తులో భాగంగా మిగిలిన సీట్లు వదిలేసుకున్నా కూడా అక్కడ కూడా ఇన్ఛార్జీలను పెట్టి పార్టీని బలోపేతం చేస్తోంది. ఈ నేపథ్యంలో జనసేన ఇన్ఛార్జీలుగా ఎవరు బాగా చేస్తున్నారు అన్నది గోదావరి జిల్లాల్లో నివేదికను బట్టి చూసి మరీ భారీగానే చేంజెస్ చేయబోతోందని అంటున్నారు. దాంతో కీలకమైన నియోజకవర్గాలలో పార్టీ ఇన్ఛార్జీలలో వేటు చోటు ఎవరికి అన్నది ఇప్పుడు చర్చగా సాగుతోంది. ఇక ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని గోపాలపురం, చింతలపూడి నియోజకవర్గాల్లో పాత ఇన్ఛార్జీలను మార్చి కొత్త వారికి అవకాశం ఇస్తారని ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం గోపాలపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ దొడ్డిగర్ల సువర్ణరాజు తీరు చర్చనీయాంశంగా మారింది. గతంలో విజయవాడ వరద బాధితుల సహాయార్థం సేకరించిన సుమారు 18 లక్షల విలువైన బియ్యం బస్తాలను పక్కదారి పట్టించారనే ఆరోపణలు జనసేన ఇన్ఛార్జిపై ఉన్నాయి. ఈ విషయమై స్థానిక జన సైనికులు, ప్రజల నుంచి నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ వివాదాలతో పాటు స్థానిక పార్టీ శ్రేణులతో కేడర్లో నెలకొన్న విభేదాల కారణంగా గోపాలపురం నియోజకవర్గంలో పార్టీ నాయకత్వాన్ని మార్చాలని స్థానిక నేతలు అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లినట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. గతంలో ఆయన వైసీపీలో కీలకంగా వ్యవహరించారు. జనసేనలోకి వచ్చాక కూడా తన వెంట వైసీపీ కార్యకర్తలను వేసుకుని తిరుగుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే అసలు సువర్ణరాజును ఎవరు ఎప్పుడు ఇన్ఛార్జిగా నియమించారో కూడా తమకు తెలియదంటూ గోపాలపురం, దేవరపల్లి, నల్లజర్ల, ద్వారకా, తిరుమల మండలాలకు చెందిన జన సైనికులు బహిరంగంగా చెబుతున్నారు. తామెవరూ ఆయన్ను ఇన్ఛార్జిగా గుర్తించడం లేదని వీరు బహిరంగంగానే తేల్చి చెబుతున్నారు. ఆయన ప్రమేయం లేకుండానే ఈ 4 మండలాల్లోనూ క్షేత్రస్థాయి కమిటీల్ని స్థానిక నాయకులు నియమించుకున్నారు. మరోవైపు స్థానిక నాయకులకు సువర్ణరాజుకు ఏమాత్రం పొసగడం లేదు. ఇది అధిష్టానానికి తరచూ తలనొప్పిగా మారుతోంది. ఈ దశలో గోపాలపురం నియోజకవర్గ ఇన్ఛార్జిను మారుస్తారని ప్రచారం సాగుతోంది. అయితే సువర్ణరాజు స్థానంలో మహిళా నేత ఫాతిమా రాణి ఛార్జ్ పదవి ఇస్తారని ప్రచారం సాగుతోంది. ఫాతిమా రాణికి ఎమ్మెల్సీ నాగబాబు సపోర్ట్ ఉందని అంటున్నారు. దాంతో ఆమెకు ఇన్ఛార్జ్ పదవి దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని జన సైనికులు చెబుతున్నారు. నిత్యం సోషల్ మీడియాలో అప్రమత్తంగా ఉంటూ పార్టీ కార్యక్రమాల్లో ఆమె ఉత్సాహంగా పాల్గొంటున్నారు. అటు సేవా కార్యక్రమాలతో దూసుకు వెళుతున్నారు. పార్టీలో అందరినీ కలుపుకొని వెళ్లే తత్వం పార్టీ అధిష్టానాన్ని కూడా ఆకర్షించిందని అంటున్నారు. అంతేకాదు నియోజకవర్గంలోని అధిక సంఖ్యలో సభ్యత్వాలు ఆమె సొంత ఖర్చుతో నమోదు చేశారు. ఇలా పదవులు, ప్రాపకాల కోసం కాకుండా స్పష్టమైన ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు వెళుతున్నారు. ఇప్పటికే ఆమెకు చెందిన వివరాలన్నీ జనసేన అధిష్టానం వద్ద ఉన్నాయి. ముఖ్యంగా పార్టీ సభ్యత్వాలను చేర్పించడంలో ఆమె పార్టీలోని మహిళా నాయకుల్ని కూడా ఆకర్షించారు. దాంతో యువరక్తానికి ప్రాధాన్యత ఇవ్వాలని మెగా బ్రదర్ అటు పవన్ డిసైడ్ అయ్యారని చెబుతున్నారు. అయితే ప్రస్తుత ఇన్ఛార్జ్ సువర్ణరాజు, ఫాతిమా రాణి ఇద్దరూ ఒకే సామాజిక వర్గం కావడంతో పనితీరు, సామాజిక సమీకరణాలతో పాటు మహిళా ప్రాధాన్యత పవన్ పరిగణలోకి తీసుకుంటున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆర్నిసులు కష్టపడి 4 మండలాల్లో కూడా పార్టీకి ఒక షేప్ అంటూ తీసుకొచ్చాను బండి. అలాంటి పరిస్థితుల్లో మళ్ళీ ఇక్కడ 2022లో జాయినటువంటి దొడ్డిగర్ల సువర్ణరాజు గారికి ఇక్కడ ఇన్ఛార్జ్ ఇచ్చిన తర్వాత
పార్టీ ఎక్కడ ఉన్నదో అక్కడ ఆగిపోవటమే కాకుండా ఈ రోజున 2022 ముందు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా మేము ఏదైనా మీటింగ్లు పెట్టుకుంటే కనుక చాలామంది వచ్చి మాకు ఇక్కడ అటెండ్ అయ్యేవారు జన సైనికులు. ఈరోజు పార్టీ పరిస్థితి ఏమైపోయిందంటే అధికార కూటమిలో భాగస్వాములు అయ్యిండో కూడా కార్యకర్తలు బయటికి రావడానికి కూడా ఇష్టపడినటువంటి ఘోరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయి, అంటే ఆల్మోస్ట్ చెప్పాలంటే కనుక ఒక వెంటిలేటర్ మీద ఉందన్నమాట జనసేన పార్టీ. దానికి కారణం కేవలం సోమన్ రాజు గారి వల్ల, అంటే ఆయన ఒక ఒంటెత్తి పోకడం వల్ల ఈ రోజున పార్టీ అలాంటి దుస్థితికి వచ్చింది. సో కాబట్టి అలాంటి వ్యక్తిని మార్చాలి. రేపు రాబోయే రోజుల్లో అన్ని అర్హతలు ఉన్నటువంటి వ్యక్తికి ఇస్తేనే ఇక్కడ జనసేన పార్టీ రేపు మళ్ళీ పుంజుకునే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని పార్టీ పెద్దలు జాయిన్ అయిన తర్వాత ఆయన మేము ఎంతో గౌరవించుకుంటూ, సరే మన పార్టీకి వచ్చిన వ్యక్తి కదని చెప్పి ఆయన మన భుజాల మీద మోసుకుంటూ చేస్తున్నాము. కానీ ఆయన ఒంటెత్తి పోవడంతో కొంతమంది అలాంటి కష్టపడి జన సైనికుల్ని తొక్కేసుకుంటూ ఆయన మీదకి ఎక్కడానికి చూస్తున్నాడు. అదే తరుణంలో మేము ఆయన చెప్పాము ఛానల్లో, సరే కరెక్ట్ కాదు సార్, ఇలా వెళ్తే పార్టీ దెబ్బతింటుందని. ఎందుకంటే పార్టీ మాది, మేము వేరే పార్టీలో ఇందులో రాలే. మేము పుట్టింది జనసేన పార్టీలో పుట్టాం, జనసేన పార్టీ పుట్టి ఇందులో పనిచేస్తున్నాం. మేము వేరే పార్టీలో పనిచేసి ఇందులోకి వచ్చిన వ్యక్తులు అయితే కాదు. అలాగే నేను అలా ఉన్నానని చెప్పేసి నా మీద కొన్ని కక్ష సాధింపులు చేసి ఇవాళ నాకు కనీసం ఇంటిమేషన్ ఇవ్వకుండా, నాకు చెప్పకుండా నా గ్రామ అధ్యక్ష పదవి తీసేసి ఆయన కొత్త వారికి ఇవ్వడం జరిగింది. దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను. అయితే ఈ విషయాన్ని నేను మీడియా చెప్పే కారణం ఏంటంటే, నాకు జరిగిన అన్యాయం ఈ నియోజకవర్గంలో ఎవరికి జరగకుండా ఉండాలంటే కనుక ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఆయన పనికిరాడు. ఆయన ఏ దూరంలో తీశాడు, ఎవరితో మాట్లాడాడు, ఎవరితో మాట్లాడకుండా సొంత నిర్ణయం తీసుకుని నా గ్రామ అధ్యక్ష పదవి తీశారు. ఆయనకంటే సీనియర్ పార్టీలో 2021లో వైసీపీ గవర్నమెంట్లో ఎవరో కూడా ఇళ్లలో దాక్కుని బయటికి రానప్పుడు నేను పార్టీ భుజాలను వేసుకుని గ్రామాధ్యక్ష పదవి తీసుకుని మా దేవరపల్లి గ్రామంలో ఒక జెండా స్తూపం కట్టి మా జిల్లా అధ్యక్షులను తీసుకొచ్చి నేను పార్టీ ఆవిర్భావం కార్యక్రమం చేసిన వ్యక్తిని నేను. అలాంటి వాటికి నాకు ఇటువంటి పరిస్థితి ఉంటే ఇక సాదాసీదా కార్యకర్త ఏ పని చేస్తాడు? మరోవైపు చింతలపూడి నియోజకవర్గంలో మేకా ఈశ్వరయ్యను తప్పించి ఓ ఎన్ఆర్ఐకి ఇన్ఛార్జ్ పోస్ట్ ఇస్తారని ఆయన దూకుడుతో పార్టీని పటిష్టం చేసేలా ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే కొవ్వూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావును తప్పిస్తారని ప్రచారం సాగుతోంది. ఈ మధ్య జనసేన నేతలకు పదవులు దక్కడం లేదు అంటూ ఆయన నిరసన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై టీడీపీ నేతలు ఫిర్యాదు చేయడంతో ఆయన్ని పక్కన పెట్టి మళ్లీ పార్టీలోకి తీసుకున్నారు. అలాంటి సమస్యలు ఉన్న చోట త్రిసభ్య కమిటీ వేయాలనే ఆలోచన నాయకత్వానికి ఉందని ప్రచారం సాగుతోంది. మరోవైపు పోలవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే చిర్రి బాలరాజుపై పలు ఆరోపణలు రావడంతో అధినేత పవన్ ఇటీవలే క్లాస్ స్పీకర్. అంతేకాకుండా పోలవరంలోనూ త్రిసభ్య కమిటీ నియమిస్తారని ప్రచారం సాగుతోంది. మరోవైపు పాలకొల్లు నియోజకవర్గం ఇన్ఛార్జిగా సినీ నిర్మాత బన్నీవాసు కొనసాగుతున్నారు. కానీ ఆయన వ్యాపారంలో బిజీగా ఉండడంతో పార్టీ కార్యక్రమాలపై పెద్దగా దృష్టి పెట్టలేకపోతున్నారు. దాంతో బన్నీవాసు స్థానంలో కొత్త వారికి ఇన్ఛార్జ్ ఇస్తే కాపు నేతకు ప్రాధాన్యత దక్కవచ్చని పార్టీలో ప్రచారం సాగుతోంది. అలాగే ఆచంట, తణుకు నియోజకవర్గాల్లోనూ కొత్త ఇన్ఛార్జీల నియామకంపై జన సైనికులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేస్తూ సభ్యత్వ నమోదు విషయంలో చురుకైన పాత్ర పోషించిన వారికి ఇక్కడ ప్రాధాన్యత ఉంటుందని అంటున్నారు. ఎవరు కష్టపడుతున్నారో ఇప్పటికే పవన్కు పూర్తి అవగాహన ఉందని అంటున్నారు. ఇక పశ్చిమ గోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు మొత్తం జిల్లాలో నియోజకవర్గాల వారీగా ఉన్న వాతావరణం, పార్టీ నేతల పనితీరు, ఇన్ఛార్జీల విషయం అలా అనేక అంశాలతో కూడిన నివేదికను పార్టీ పెద్దలకు ఇచ్చారని అంటున్నారు. దాంతో గోదావరి జిల్లాలలో పార్టీ ప్రక్షాళనకు జనసేన సిద్ధపడుతోందని అంటున్నారు. కూటమి ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న జనసేన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ తన సత్తా చాటాలని భావిస్తోంది. ఈ ప్రక్షాళన ద్వారా కేడర్లో కొత్త ఉత్సాహాన్ని నింపి క్షేత్రస్థాయిలో పార్టీని తిరుగులేని శక్తిగా మార్చడమే పవన్ అసలు లక్ష్యంగా కనిపిస్తోంది. త్వరలోనే ఈ కొత్త ఇన్ఛార్జీల జాబితాపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది.